ఓం శాంతి. ఈరోజు మనం ఒక కథను తెలుసుకుందాం. ఇది మన కళ్ళు తెరిపించే కథ. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు నలుగురు రాణులు ఉండేవారు. ఆ రాజు నాలుగో రాణి పేరు సహస్ర. అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఆమెను తనతో పాటు తీసుకెళ్లేవాడు. ఆమెకు కావాల్సిన ప్రతిదీ అడిగి తెలుసుకొని ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమెను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్ళేవాడు. ఆ తర్వాత మూడవ రాణి ఉండేది. ఆమె పేరు కాంచన. ఎప్పుడైనా రాజుకు ఏదైనా గంభీరమైన కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చినా, బయటకు వెళ్ళాల్సి వచ్చినా అప్పుడప్పుడు ఆమెను కూడా తనతో పాటు తీసుకెళ్లేవాడు. రెండవ రాణి పేరు మిత్రవిందాదేవి. ఆమె ఎక్కువగా బయటకు వెళ్ళేది కాదు. ఆమెకు అవకాశమే ఉండేది కాదు. అయితే ఎప్పుడైనా స్నేహితులను లేదా బంధువులను కలవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళడానికి రాజు అనుమతించేవాడు. ఇక మొదటి రాణి పేరు భాగ్యలక్ష్మి. ఆమె పట్ల రాజుకు అస్సలు ప్రేమ ఉండేది కాదు. ఆమెతో ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. ఆమె ఎలా ఉందో కూడా అడిగేవాడు కాదు. ఆమెను అసలు పట్టించుకునేవాడు కాదు. ఆమె ఒకటి ఉందని అసలు ఆ రాజుకు గుర్తే ఉండేది కాదు. ఒకరోజు ఆ రాజు జీవితంలో చివరి సమయం వచ్చేసింది. ఇంకా సమయం దగ్గర పడే కొద్దీ తనకిక వెళ్ళే సమయం వచ్చిందని రాజుకు అర్థమైపోయింది. అప్పుడు తనకు అత్యంత ప్రియమైన నాలుగో రాణిని పిలిచాడు. రాజు ఆమెతో ఇలా అన్నాడు, "నువ్వు నాకు అందరికంటే ప్రియమైన రాణివి. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండేవాణ్ణి కాదు కదా. జీవితాంతం నేను నిన్నెంతో ప్రేమించాను. నేనెక్కడికి వెళ్ళినా నిన్ను నాతో పాటు తీసుకెళ్లాను. ఇప్పుడు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం వచ్చింది. నిన్ను వదిలిపెట్టి ఉండలేను. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు వచ్చేస్తావా? నా తర్వాత నువ్వు కూడా సతీ కావాలి." అప్పుడు ఆ నాలుగో రాణి సహస్రాదేవి ఇలా చెప్పింది, "లేదు రాజా, నేను మీతో రాలేను. మీ ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. ఇక ముందుకు మీరు ఒంటరిగానే వెళ్ళాలి. నేను మీకు ఇంతవరకు మాత్రమే తోడుగా ఉండగలనని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజు ఎంతో బాధపడ్డాడు. చూడు, నన్నెంత మోసం చేసిందో. నేనిప్పటి వరకు ఎవరినీ పట్టించుకోకుండా ఈ రాణి జతలోనే ఉన్నందుకు నాకిలా జరగాల్సిందే అని బాధపడ్డాడు. తర్వాత తన మూడవ రాణైన కాంచనాదేవిని పిలిచాడు. "నువ్వైనా నాతో పాటు వస్తావా?" అని అడిగాడు. అప్పుడు కాంచనాదేవి ఇలా చెప్పింది, "రాజా, మీరు వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీ అంత్యక్రియలకు కావాల్సిన ప్రతిదీ సిద్ధం చేస్తాను. మీ చివరి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు మీకు కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను. కానీ మీతో పాటు ముందుకు వెళ్ళడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. అక్కడి నుండి మీరు ఒంటరిగానే వెళ్ళాలి" అని చెప్పింది. రాజు మరింత బాధపడ్డాడు. తర్వాత తన రెండవ రాణి అయినటువంటి మిత్రవిందాదేవిని పిలిచాడు. "నువ్వైనా నాతో వస్తావా?" అని అడిగాడు. ఆమె ఇలా చెప్పింది, "నేను మీతో పాటు శ్మశానం వరకు మాత్రమే రాగలను. కానీ ఆ తర్వాత మీ ప్రయాణంలో నేను మీతో పాటు రాలేను. అక్కడి నుండి మీరు ఒంటరిగానే వెళ్ళాలి. నన్ను క్షమించండి" అని చెప్పింది. ఇప్పుడు రాజు ఎంతో నిరాశకు గురయ్యాడు. నేను జీవితాంతం ఈ ముగ్గురిని ఎంతగా ప్రేమించాను. వారి కోసం ఎంతో చేశాను. కానీ ఇప్పుడు నా చివరి ప్రయాణంలో నాతో పాటు రావడానికి ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. నాతో పాటు ఎవరైనా వస్తారా రారా అని బాధపడుతున్న సమయంలో అక్కడ మొదటి రాణి భాగ్యలక్ష్మీదేవి ముందుకు వచ్చింది. ఆమె ఇలా చెప్పింది, "రాజా, నేనున్నాను కదా, నేను మీతో పాటు వస్తాను." రాజు చాలా ఆశ్చర్యపోయాడు. "నేను జీవితాంతం నిన్నసలు పట్టించుకోనేలేదు. నిన్ను ప్రేమించనే లేదు. నీ గురించి ఒక్కసారి కూడా సరిగ్గా ఆలోచించలేదు.
అయినా నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడు. అప్పుడు భాగ్యలక్ష్మీదేవి ఇలా చెప్పింది, అవును రాజా, మీరెక్కడికి వెళ్ళినా నేను మీతోనే వస్తాను. ఈ కథలో అసలు సందేశమేంటి? ఇదే విధంగా ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ నలుగురు రాణులు ఉంటారు. మొదటి రాణి భాగ్యలక్ష్మి, అంటే మనం చేసే శ్రేష్ఠ కర్మలు లేదా నీచ కర్మలు. మన జీవితంలో మనం ఎక్కువగా పట్టించుకోని విషయం ఇదే. కానీ మనం చేసిన కర్మలు మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టవు. రెండవ రాణి మిత్రవిందాదేవి, అంటే మన కుటుంబం, స్నేహితులు, బంధువులు. వారిని మనం ఎంతో ప్రేమిస్తాం, వారి కోసం జీవితాన్నే త్యాగం చేస్తాం, ఎంతో చేస్తాం. కానీ వారు మనతో శ్మశానం వరకు మాత్రమే వస్తారు. ఆ తర్వాత మన ప్రయాణంలో వారు మనతో పాటు రాలేరు. మూడవ రాణి కాంచనాదేవి, అంటే మన డబ్బు, ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపద. జీవితాంతం మనం సంపాదించిన సంపద మన అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ అది కూడా మనతో పాటు ముందుకు రాదు. నాలుగవ రాణి సహస్రాదేవి, అంటే మన శరీరం. ఈ శరీరాన్ని మనం జీవితాంతం ఎంతో ప్రేమగా చూసుకుంటాం, అందంగా అలంకరిస్తాం, తినిపిస్తాం, తాగిస్తాం, పోషిస్తాం. మన శరీరంతోనే ఎన్నో పనులు చేస్తాం. ఆత్మ మరియు శరీరం ఒకదానితో ఒకటి ఎంతో దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే మనం పరంధామము నుండి ఈ సృష్టిపైకి వచ్చిన క్షణం నుండి ఈ శరీరం తిరిగి మరలా పరంధామానికి వెళ్ళేంత వరకు మనతో పాటే ఉంటుంది. కానీ ఒకరోజు పైవాడి పిలుపు వచ్చినప్పుడు ఆ క్షణంలోనే ఈ శరీరం మనతో తన ప్రయాణాన్ని ముగించేస్తుంది. అది మనతో ఒక్క అడుగు కూడా ముందుకు రాదు. డబ్బు, ఆస్తులు మన అంత్యక్రియల వరకు మాత్రమే ఉపయోగపడతాయి. కుటుంబం, స్నేహితులు, బంధువులు మనల్ని శ్మశానం వరకు తీసుకెళ్తారు. కానీ మనతో పాటు ముందుకు వెళ్ళేది మాత్రం మనం చేసిన కర్మలే. మన జీవితంలో మనం చేసిన మంచి పనులు, చెడు పనులు, అవే మన తదుపరి ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ మొదటి రాణి అయిన భాగ్యలక్ష్మి పట్ల మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎల్లప్పుడూ శ్రేష్ఠ కర్మలను చెయ్యాలి. ఎందుకంటే చివరికి మనతో పాటు వచ్చేది అదే. జీవితంలో చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతి విషయాన్ని పట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ, చర్చిస్తూ, దాని గురించే బాధపడుతూ ఉంటే మనశ్శాంతి పోతుంది. కాబట్టి కొన్ని విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోవాలి. అవసరం లేని విషయాలను మళ్ళీ మళ్ళీ చర్చించకూడదు. ఎందుకంటే ఎక్కువగా వాటి గురించి మాట్లాడితే కుటుంబంలో కూడా కలహాలు, బాధలు పెరగవచ్చు. విషయాలను ఇముడ్చుకోవడం, అవసరమైన చోట ఫుల్ స్టాప్ పెట్టడం కూడా ఒక గొప్ప జీవన నైపుణ్యం. మన ప్రవర్తనను మెరుగుపరిచే మన భవిష్యత్తు ప్రయాణంలో కూడా మనతో పాటు వచ్చే ఆ ఒక్క సహచరుడైన మన కర్మల పట్ల మనం ఎప్పుడూ జాగృతంగా ఉండాలి. ఎందుకంటే మనతో చివరి వరకు ఉండేది డబ్బు కాదు, ఆస్తి కాదు, బంధువులు కాదు, ఈ శరీరం కూడా కాదు. మనతో పాటు వచ్చే అసలైన సహచరుడు మన కర్మలే. ఓం శాంతి.